ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇటు రేవంత్ రెడ్డికు అటు కేటీఆర్కు మధ్య పర్సనల్ పోటీగా మారిపోయింది. తాము నిరూపించుకోవటానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా తానేంటో చూపించుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకొని మళ్ళీ ముఖ్యమంత్రి పదవిలో కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాడు. ఇంకోవైపు బీఆర్ఎస్ని అధికారంలో తీసుకొచ్చుకొని ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ అనుకుంటున్నాడు. అంటే ముఖ్యమంత్రి పదవిలో కంటిన్యూ కావాలని రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి పదవిని ఎట్టి పరిస్థితుల్లో లాక్కోవాలని కేటీఆర్ తెగ ప్రయత్నం. ఈ ప్రయత్నానికి ఒక సెమీఫైనల్ లాగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు, మినీ తెలంగాణ ఎన్నికలు. ఇప్పుడు జిహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాదు, ఖమ్మం, వరంగల్ ఈ కార్పొరేషన్ ఎన్నికలు అంటే దాదాపుగా సగం తెలంగాణ ఎన్నికల కిందే మన పరిగణలో తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఎన్నికలు. అందులోనూ అర్బన్ పరిధిలో కొద్దిగా అర్బన్ పరిధిలో ప్రత్యేకించి జిహెచ్ఎంసీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ సత్తా చాటింది. గత 2 జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సత్తా చాటింది. ఇప్పుడు ఆ సత్తాని మళ్ళీ తిరిగి నిరూపించుకోవాలి. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో 2 సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవటం వల్ల బీఆర్ఎస్ పరువు కొంత పోయింది. వాళ్ళ ఎమ్మెల్యేలు అనారోగ్యంతో చనిపోతే ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచింది. సరే, అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది కాదంటే, కానీ బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి ఉండాలి. అందులోనూ బీఆర్ఎస్ పార్టీకి బలం ఉన్న స్థానాలు జూబ్లీహిల్స్ కావచ్చు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కావచ్చు. కానీ 2 చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 3 స్థానాలు, 3 కార్పొరేషన్లు, సైబరాబాదు, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, ఈ 3 కార్పొరేషన్లు కాంగ్రెసే గెలిస్తే ఇక బీఆర్ఎస్ రికవరీ కావట్లేదు అన్న సంకేతం జనంలోకి పోయింది. కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఎదుర్కోవటానికి సరిపోవట్లేదు అనేది తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళింది. ఇలా వెళ్ళకూడదు, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతని రియాలిటీలో చూపించాలి అంటే ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో అండ్ ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ తన సత్తాన్ని చాటుకోవాల్సిందే. అందుకని తెగ ప్రయత్నం. ప్రధానంగా హైదరాబాద్ పరిధి, జిహెచ్ఎంసీ పరిధి 3 కార్పొరేషన్లో కూడా అటు కేటీఆర్ వరుసగా మీటింగులు పెడుతున్నాడు, ఇటు రేవంత్ రెడ్డి వరుసగా మీటింగులు పెడుతున్నాడు. వరుసగా అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు మెట్రో ఇష్యూని ఎందుకు తెర ముందు తీసుకొస్తున్నాడంటే హైదరాబాద్ డెవలప్మెంట్కి రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు అనే దాన్ని చూపించుకోవడం కోసం. అంటే హైదరాబాద్ని రేవంత్ రెడ్డి గాలి కుదిలేసాడు అని ఒకప్పుడు అనుకున్నారు. కాదు, హైదరాబాద్ని రేవంత్ రెడ్డి పట్టించుకుంటున్నాడు, డెవలప్ చేసే ఉద్దేశంలోనే ఉన్నాడు అన్నదాన్ని చూపించుకోవటానికి రేవంత్ రెడ్డి ఇప్పుడు తెగ ప్రయత్నం చేస్తున్నాడు. హైదరాబాద్కి కేటీఆర్ ఏదో చేశాడు అనే బ్రాండింగ్ గతంలో ఉండేది. సో దాన్ని నిరూపించుకోవడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఈ ప్రయత్నంలో ఎవరు సక్సెస్ అవుతారు అనేటువంటిది చూడాలి. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.